ఈరోజు శనివారం. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు జూలై 27వ తేదీ మీనరాశిలో వక్రించి ప్రయాణం చేయటం ప్రారంభించాడు. అలా మీనరాశిలో వక్రించి ప్రయాణం చేయటం ప్రారంభించిన శనీశ్వరుడు డిసెంబర్ 11వ తేదీ వరకు తన మార్గాన్ని వక్రంగానే ఉంచుతాడు. అంటే జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు శనీశ్వరుడు మీనరాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సమయం మొత్తం కూడా 138 రోజులు ఉంటుంది. ఈ 138 రోజుల పాటు శని వక్రగమనము ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, శని వక్రగమనం అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా నవగ్రహాలలో శని మీనరాశిలో వక్రించటం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో వక్రించాడు కాబట్టి ఖర్చుల విషయంలో మేషరాశి వాళ్ళు ఈ 138 రోజులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ధనాన్ని ఖర్చు చేయాలి. వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో వక్రించాడు కాబట్టి ఆకస్మికంగా వచ్చే లాభాలు రావటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితిగా చెప్పవచ్చు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మిథున రాశి వాళ్ళు కష్టపడితేనే అనుకూల ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి రావలసిన అదృష్టం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. సింహరాశి వాళ్ళకి అష్టమం 8వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య వ్యవహారాలలో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అంశంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. తులారాశి వాళ్ళకి 6వ స్థానం 6వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శని వక్రగమనం తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థం 4వ స్థానంలో వక్రగమనంలో శని ఉన్నాడు కాబట్టి భూములు గృహాల కొనుగోలు అమ్మకాల విషయంలో ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాల్లో కొంత సహనం పాటించడం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది పరాక్రమ స్థానం కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా కష్టపడి పనిచేయటం ద్వారా ప్రతి పనిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాలి. మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి శ్రమతో కూడిన విజయాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి శనీశ్వరుడి వక్రగమనం మీనరాశిలో 138 రోజుల పాటు ఉంటుంది కాబట్టి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ద్వాదశ రాశుల వాళ్ళు శని భగవానుడి వక్రగమనం పూర్తిగా అనుకూలించాలంటే శనికి అధిష్టాన దైవాలైనటువంటి ఆంజనేయ స్వామిని, ఈశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శని భగవానుడు స్తోత్రప్రియుడు కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కానీ శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని కానీ ఈ సమయంలో వచ్చే శనివారాలు పఠించడం ద్వారా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా శని భగవానుడు వక్రించినప్పుడు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. కష్టపడితేనే విజయాలను ఇస్తాడు కాబట్టి ద్వాదశ రాశుల వారు వాళ్ళ రంగాల్లో కష్టించి ముందడుగు వేయటం ద్వారా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు.